జై జగన్నాథ్. ఇవాళ కొంచెం లెగిచినప్పుడు ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. దాంతో ఇవాళ టీచర్స్ డే కూడా ఉంది కదా. మా కొడుకు చెప్పాడు నాకు డాడీ కొంచెం స్కూల్ దగ్గర కూడా వదిలేసి అట్నుంచి అట్ను వెళ్ళి ఇక్కడే మా అబ్బాయి చదువుతున్నాడు. సెయింట్ జోసెఫ్ 10th క్లాస్ చదువుతున్నాడు. ఇది మొత్తం వాళ్ళ స్కూలే. వీళ్ళు కొత్తగా గేటు తయారు చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్నాడు. ఇప్పుడే సాయిరామ్ సార్ ఫోన్ చేశారు. సాయి ఎక్కడ ఉన్నావు అనేసి నేను చెప్పాను. ఇప్పుడే స్కూల్కి వదిలేసి కొడుకు వచ్చాను, స్టాండ్కి వచ్చాను సార్ అంటే ఫోన్ చేసి పిలిచారు. ఇప్పుడే రా వెళ్దాం, కొంచెం ఒక స్కూల్కి వెళ్దామా, ఇవాళ టీచర్స్ డే కదా, కొంచెం ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పారు. ఇతనే మా సార్ అన్నమాట, సాయిరామ్ సార్. సార్ కొంచెం టీ తాగుతున్నారు. ఒక 5 నిమిషాల్లో బయలుదేరదాం. చూద్దాం దాని తర్వాత ఏంటవుతుందో, ఎక్కడికి వెళ్తాము ఏంటో. ସମ୍ମାନ ଦେବା ପାଇଁ ଆମେ ଜନ୍ମଦିନକୁ ଗୁରୁ ଦିବସ ରୂପେ ପାଳନ କରୁ। ତେଣୁ ସବୁ ପିଲାଙ୍କୁ ସବୁ ସ୍ନେହ କରନ୍ତି। ସେଇ ସ୍ନେହ କରିବା ଦ୍ୱାରା ପିଲାମାନଙ୍କ ମନରେ ଯୋଉ ଆଗ୍ରହ ସୃଷ୍ଟି ହଉଛି, ଉତ୍ସାହ ସୃଷ୍ଟି ହଉଛି, ଯେ ଯୋଉ ମାନ ସମ୍ମାନ ଯାହା କିଛି ହଉଛି, ସେ ସବୁ ବ୍ୟବହାର ସବୁ କିଛି ସେମାନେ ପାଠ ଶୁଣି ପାଠ କରିବେ। ତେଣୁ ସବୁବେଳେ ପାଠ ଆରମ୍ଭ ଗୁରୁ ମା ଆମର ତାପରେ ତମେ ଆସିଲ ବିଦ୍ୟାଳୟକୁ। ବିଦ୍ୟାଳୟରେ ମଧ୍ୟ ଗୁରୁମାନଙ୍କୁ ସମ୍ମାନ ଦେଖେଇବ, ସେମାନଙ୍କୁ ଭକ୍ତି କରିବ, ଗୁରୁମାନଙ୍କ କଥା ମାନିକି ପାଠ କହିବ ନା। କହି ଆଉ କହିବ ଆସ। స్కూల్లో ఇవాళ గురు దివస పాలిస్తున్నారు. వాళ్ళ స్కూల్ ప్రోగ్రామ్ కొంచెం నేను వచ్చింది. టీచర్స్, గురువు గారు అందరూ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా నాకు ఛాన్స్ దొరికింది వీడియో చేయడానికి. అందరూ పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు. స్కూల్లో మాది ఇప్పుడే జస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. సార్కి ప్రస్తుతం నేను ఇప్పుడు మళ్ళీ ఆటో స్టాండ్కి వచ్చాను.
ప్రోగ్రామ్ అక్కడ కంప్లీట్ అయింది. టిఫిన్ కొంచెం చేయడానికి బయలుదేరుతాం. కొంచెం టిఫిన్ కొంచెం తినడానికి వచ్చాను. ఇక్కడ ఒక మంచి సూపర్ హోటల్ ఒకటి ఉంది. ఆల్రెడీ నా గురించి ఇచ్చాడు చూడండి. అంతా సాదాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఏంటి ఉండదు. ఇంట్లో వండినట్టే టిఫిన్ ఉంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. బోల్డ్ హోటళ్ళు ఉంటాయి, కాకపోతే ఇదో కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ హోటల్. బొగ్గులి బ్యాక్ సైడ్ కాళీమణి అపార్ట్మెంట్ అక్కడ ఉన్నదండి హోటల్. గోలి ఆరంభమైంది, సాయంత్రం ఈవినింగ్ది గోలి ఆరంభమైంది. అందరూ స్టేషన్కే వెళ్తారు. ఇది వీడు ఒక్కడ ఉన్నాడు, మంచి యాక్టర్, తెలుగు యాక్టర్ అనమాట. ఇంకొక వీడియో నెక్స్ట్ అవుతుంది కదా. లైవ్ సాయంత్రం పూట ఎక్కువ రష్ ఉన్న టైంలో పోలీసు వాళ్ళు ఇంకా ఆటో డ్రైవర్లు కలిసి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటాం. జస్ట్ ఇప్పుడే వచ్చాను స్టాండ్ నుంచి. ఇవాళ చిన్న వీడియోలు క్లిప్లు చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.